ప్రభువునందు ప్రియమైన సోదరీ సోదరులారా, అందరికీ వందనాలు. మానవ చరిత్రలో ఎందరో గొప్ప వ్యక్తులు పుట్టారు, కాని ఒక వ్యక్తి పుట్టుక మాత్రం ప్రపంచ గమనాన్నే మార్చేసింది. ఆయనే మన ప్రభువైన యేసుక్రీస్తు. అసలు సర్వాధికారి అయిన దేవుడు తన పరలోక వైభవాన్ని విడిచిపెట్టి ఒక సామాన్య మానవుడిగా ఈ భూమి మీదకెందుకు రావాల్సి వచ్చింది? ఈరోజు మనం దేవుని వాక్యం ద్వారా ఈ సత్యాన్ని తెలుసుకుందాం. ఇది మీ విశ్వాసాన్ని బలపరుస్తుందని నేను నమ్ముతున్నాను. 1. పాపులను రక్షించడానికి. తొలి కారణం, పాపులను రక్షించడానికి పరిశుద్ధ గ్రంథం చెబుతోంది. క్రీస్తు యేసు పాపులను రక్షించుటకు లోకమునకు వచ్చెను. 1 తిమోతి అర్ధరాత్రి 1:15. మనిషి తన పాపాల వల్ల దేవునికి దూరమయ్యాడు. ఆ పాపశిక్ష నుండి మనిషి తనను తాను రక్షించుకోలేడు. అందుకే దేవుడే ఒక మార్గాన్ని సిద్ధం చేశాడు. మన పాపాలకు ప్రాయశ్చిత్తంగా మన స్థానంలో శిక్ష అనుభవించడానికి ఆయన వచ్చాడు. మీరు ఎంతటి పాపంలో ఉన్నా, ఎంతటి అపరాధ భావంతో ఉన్నా, యేసు మీకోసం వచ్చాడనేది మర్చిపోకండి. 2. నశించిన దానిని వెదకి రక్షించడానికి. రెండవది, నశించిన దానిని వెదకి రక్షించడానికి. లూకా రాత్రి 7:10. చాలామంది జీవితాల్లో దిక్కుతోచని స్థితిలో ఉంటారు. ఆశ కోల్పోయి జీవితం ముగిసిపోయింది అనుకుంటారు. కాని యేసు పరలోకం నుండి వెతుక్కుంటూ మన దగ్గరకు వచ్చాడు. గొర్రె కాపరి తప్పిపోయిన గొర్రెను వెతికినట్లు దేవుడు మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చాడు. మీరు ఒంటరివారు కాదు, మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చిన దేవుడు మీతో ఉన్నాడు. 3. దేవుని ప్రేమను వెల్లడిపరచడానికి. మూడవ కారణం, తండ్రి అయిన దేవుని ప్రేమను మనకు చూపించడానికి. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వానియందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్యజీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను. యోహాను తెల్లవారుజాము 3:16. దేవుడు ప్రేమస్వరూపి అని మనం మాటల్లో విన్నాం, కాని యేసు శిలువ త్యాగం ద్వారా ఆ ప్రేమను కళ్ళారా చూశాం. ఆయన రక్తం మన కోసం కార్చబడింది అంటే మనం ఆయన దృష్టిలో ఎంత విలువైన వారమో ఆలోచించండి. 4. మనకు నిత్యజీవాన్ని ఇవ్వడానికి. నాలుగవది, మనకు జీవమును అది సమృద్ధిగా ఇవ్వడానికి. యోహాను ఉదయం 10:10. ఈ లోకంలో మనం పొందే ఆనందం తాత్కాలికం, కాని యేసు ఇచ్చే సమాధానం, నిత్యజీవం శాశ్వతమైనవి. మరణం తర్వాత కూడా మనకు ఒక నిరీక్షణ ఉంది. యేసు వచ్చాడు కాబట్టే మనకు మరణం మీద విజయం లభించింది. ఈ లోక కష్టాలు మిమ్మల్ని కృంగదీస్తున్నాయా? గుర్తుంచుకోండి, యేసు మీకు నిత్యమైన రాజ్యాన్ని ఇవ్వడానికి వచ్చాడు. ప్రియ స్నేహితులారా, యేసుక్రీస్తు రావడానికి కారణం మీరు. మీమీద ఉన్న ప్రేమతోనే ఆయన పరలోకాన్ని విడిచివచ్చాడు. ఈరోజు మీ హృదయాన్ని ఆయనకు అప్పగిస్తే ఆయన మీ జీవితాన్ని మారుస్తాడు. మీ భయాలను తొలగించి మీకు గొప్ప భవిష్యత్తును ఇస్తాడు. విశ్వాసంతో ముందుకు సాగండి, దేవుడు మీతో ఉన్నాడు. స్క్రిప్ట్: ప్రేమమూర్తి, రక్షణ మార్గం. 1. అంధకారాన్ని తొలగించే వెలుగుగా. 2 చీకటిలో నడుచుచున్న ప్రజలు గొప్ప వెలుగును చూచిరి అని లేఖనాలు సెలవిస్తున్నాయి. మన జీవితాలు ఒక్కోసారి పాపమనే చీకటితో, నిరాశ అనే అంధకారంతో నిండిపోవచ్చు. కాని యేసు ఈ లోకానికి లోకపు వెలుగుగా వచ్చారు. ఎక్కడైతే చీకటి ఉంటుందో అక్కడ భయం ఉంటుంది. ఎక్కడైతే యేసు వెలుగు ప్రవేశిస్తుందో అక్కడ భయం పారిపోతుంది. మీరు ఎదుర్కొంటున్న సమస్యలు చీకటిలా మిమ్మల్ని చుట్టుముట్టాయా? అయితే గుర్తుంచుకోండి, ఆ చీకటిని చీల్చుకుంటూ మీ జీవితంలోకి వెలుగును నింపడానికే ఆయన వచ్చారు. ఆయన వెలుగు మీ పాపాలను కడిగివేసి, మీ తప్పులను క్షమించి, మీకు కొత్త మార్గాన్ని చూపిస్తుంది. 2. విరిగి నలిగిన హృదయాలను బాగుచేయడానికి. యేసు ఈ లోకానికి రావడానికి మరో ముఖ్యమైన కారణం మనుషుల గాయాలను మానపడం. విరిగిన హృదయము గలవారిని బాగుచేయుటకు
ఆయన నన్ను పంపియున్నాడు అని యేసు స్వయంగా చెప్పారు. ఈ లోకంలో మనుషులు మిమ్మల్ని మోసం చేయవచ్చు, మీ మనసును గాయపరచవచ్చు. కాని యేసు మీ కన్నీళ్లను తుడవడానికి వచ్చారు. ఆయన కేవలం బోధకుడు మాత్రమే కాదు, ఆయన ఒక గొప్ప వైద్యుడు. శరీరానికే కాదు, ఆత్మకు మరియు మనసుకు కూడా స్వస్థతనిచ్చే దేవుడాయన. మీ బాధను ఎవరూ అర్థం చేసుకోవడం లేదని మీరు కృంగిపోతున్నారా? మీ ప్రతి నిట్టూర్పును వినే దేవుడు మీ పక్కనే ఉన్నాడు. 3. సాతాను క్రియలను లయపరచడానికి అపవాది సాతాను మనిషిని బానిసగా చేసుకోవాలని చూస్తాడు. వ్యసనాలు, భయాలు, దురాశలు అనే సంకెళ్లతో మనల్ని కట్టివేస్తాడు. కాని దేవుని కుమారుడు ఈ లోకానికి ప్రత్యక్షమైంది ఎందుకంటే అపవాది యొక్క క్రియలను లయపరచుటకే. 1 యోహాను 3:8. మీరు ఏదైనా చెడు అలవాటుతో లేదా బలహీనతతో పోరాడుతున్నారా? నా వల్ల కావడం లేదు అని నిరాశపడుతున్నారా? అయితే మీకు ఒక శుభవార్త. ఆ సంకెళ్లను తెంచడానికే యేసు వచ్చారు. ఆయన శిలువ మీద సాధించిన విజయం మీది కూడా. ఆయన నామంలో మీకు విడుదల ఉంది, స్వాతంత్ర్యం ఉంది. 4. మనల్ని దేవునితో సమాధానపరచడానికి పాపం మనిషికి దేవునికి మధ్య ఒక పెద్ద గోడను కట్టింది. ఆ గోడను దాటడం ఏ మనిషి వల్ల కాదు. అందుకే యేసు ఒక వారధి, బ్రిడ్జ్ లాగా వచ్చారు. ఆయన తన ప్రాణాన్ని బలిగా ఇచ్చి ఆ అడ్డుగోడను కూల్చివేశారు. ఈ రోజు మీరు దేవునిని అబ్బా తండ్రి అని పిలిచే అధికారాన్ని పొందుకున్నారంటే అది కేవలం యేసు ఈ లోకానికి రావడం వల్లే సాధ్యమైంది. మీరు దేవునికి దూరంగా ఉన్నామని అనుకోవద్దు. యేసు ద్వారా మీరు దేవుని బిడ్డలుగా మార్చబడ్డారు. మీరు పరలోక రాజ్యానికి వారసులు. ప్రియమైన వారులారా, యేసు కేవలం చరిత్రలో ఒక వ్యక్తి కాదు, ఆయన ఈరోజు మీతో ఉన్న దేవుడు. ఆయన పుట్టుక మీ రక్షణ కోసం, ఆయన మరణం మీ విముక్తి కోసం, ఆయన పునరుద్ధానం మీ నిత్యజీవం కోసం. విశ్వాసంలో సడలిపోకండి. లోకం మిమ్మల్ని తృణీకరించినా దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నారు. మీ జీవితంలో అద్భుతాలు చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నారు. మీరు చేయాల్సిందల్లా ఒకటే, ఆయనను పూర్ణ హృదయంతో నమ్మడం. ఈరోజే ఆయన వైపు చూడండి, మీ జీవితం ధన్యమవుతుంది.